యాదాద్రి భువనగిరి రాజపేట మండలంలో మట్టి రోడ్డు సమస్యపై బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. పొట్టిమర్రి వాగులో ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని మండల అధ్యక్షుడు మేకల రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పొట్టిమర్రి చౌరస్తాలో ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు కాళేశ్వరం 15 ప్యాకేజీ కెనాల్ నీటిని గొల్లపల్లి, సింగారం మార్గంగా రాజపేట మండలానికి విడుదల చేయాలని కోరారు. మండలంలో చెరువులు నింపకుండా నీరు వృధా అవుతుందని విమర్శించిన మేకల రమేష్ వెంటనే నీటి వినియోగంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. యాదగిరిగుట్ట నుంచి కొమరవెల్లి వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతినడంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే నిరసనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాజపేట మండలంలో ఉన్నటువంటి రేణుగుంట దగ్గర ఉన్నటువంటి మేఘపేట బ్రిడ్జి కానీ, అదేవిధంగా పొట్టిమర్రి కానీ ఈరోజు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఈ తాత్కాలికంగా ఈరోజు మట్టి పోసి పైప్ వేయడం ద్వారా ఒకరికొకరికి అనుసంధానం లేకుండా వీళ్ళు పనిచేయడం వల్ల ఇరిగేషన్ వాళ్ళు కానీ ఆర్ఎండ్బి వాళ్ళు ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేకుండా పనిచేయడం వల్ల ఈరోజు తాత్కాలికంగా వేసినటువంటి మట్టి పైపులు కొట్టుకుపోయి ఈరోజు రాజపేటకు, అదేవిధంగా కొమరవెల్లికి, యాదగిరిగుట్టకు ఎంతమంది అయితే భక్తులు వస్తారో అదేవిధంగా కొమరవెల్లికి పోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ రాజపేట గుట్ట నుంచి రాజపేట పోయే మార్గం ఇదే. రోజుకు కొన్ని వందల కొద్ది వాహనాలు పోతున్నా కూడా మరి పట్టించుకోకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి మరి ఇది రావడం లేదా? మరి పూతమే రాజపేట ప్రజలతో నాకేం సంబంధం లేదనుకుంటున్నా. మరి ఏ విధంగా ఇప్పటి వరకు కూడా ఒక ఆర్ఎండ్బి డీ గారితో కానీ, అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి తాత్కాలికంగా ఒక 2 రోజులు వాటర్ ఆపి కూడా మనం చేసుకోవచ్చు. మరి వాళ్ళు దానికి ఏమైనా ఆపడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తలేడా, లేకపోతే మాట్లాడతలేడా, లేకపోతే ఇక్కడ కనబడలేదా అని చెప్పేసి మేము రాజపేట ప్రజల తరఫున మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను పట్టించుకునే పాపాన లేదు. పక్కనున్న ఇప్పుడు అగ్నపురం నుంచి పోతున్నారు, గౌరపేట నుంచి పోతున్నారు, అవి కూడా గుంతలమయం అయిపోయింది. కొమరవెల్లి పోవడానికి ఉన్నటువంటి రోడ్డు కూడా కంకరేసి పెట్టిరు, దాన్ని అట్లా వదిలిపెట్టేసిరు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే పొట్టిమర్రి వాగు నుంచి ఇన్ని రోజుల నుంచి ఒక తాత్కాలికంగా అంటే 2 నెలల 3 నెలల నుంచి పోతున్న వాటరు ఆ పక్కన ఉన్నటువంటి సింగారం, జాల, పాముకుంట ఈ చెర్లు నీళ్లు లేకుండా పంట పొలాలు ఎండిపోతున్నాయి.